90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాలు మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. యా, సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్లీ మనం డిస్కస్ చేయాలి. మ్యారేజ్ ఎవ్రీ వన్స్ లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో అది ఇంపార్టెంట్ ఫేజ్ యాక్చువల్లీ. ఎందుకంటే లైక్ పేరెంట్స్ దగ్గర నుంచి చూసినా అండ్ ఎవ్రీ ఇండివిజువల్ దగ్గర నుంచి చూసినా మ్యారేజ్ ఈజ్ అ లైఫ్ చేంజింగ్ ఫర్ ఎవ్రీ వన్. సో అది కొన్నిసార్లు ఏమైపోతుంది అంటే లైక్ నవ్ జనరేషన్ కావచ్చు, స్కేరీ, భయం అయిపోతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి అంటే అమ్మాయిలకి అదొక భయంకరమైన థింగ్ లాగా తెలిసిపోతుంది. ఎందుకంటే మేబీ తర్వాత జరిగే ప్రాసెస్లో దే హ్యావ్ టు లీడ్ డిఫరెంట్ లైఫ్ కంప్లీట్లీ. ఎందుకంటే మార్నింగ్ లైక్ చిన్నప్పటి నుంచి వాళ్ళు లీడ్ చేసే లైఫ్ ఒకటి, వేర్ దే ఆల్సో సమ్ పేరెంట్స్ ఉన్నారు, దే ప్రిపేర్ ఫర్ ది మ్యారేజ్ యాక్చువల్లీ. సో తర్వాత మళ్ళీ డిఫరెంట్ వరల్డ్ ఎంటైర్లీ. కరెక్ట్. సో ఈ విషయం పైన అంటే ఎందుకు ఆ భయం అనేది ఆ ఇండివిజువల్ క్రియేట్ అవ్వడానికి ఏమేమి రీజన్స్ ఇంటర్లింక్డ్ ఉన్నాయి అంటారు యాక్చువల్లీ? షూర్. సి యాజ్ యూ సెడ్, మ్యారేజ్ అనేది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఫర్ అన్ ఇండివిజువల్ అండి. కానీ జనరల్గా మనం చూసేది ఏంటిది అని అంటే, పెళ్ళి అనగానే అది పేరెంట్స్ యొక్క బాధ్యత లాగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటూ ఉంటారు కూడా, ఫీల్ అవడమే కాదు అంటూ ఉంటారు. ఏంటంటే నీ పెళ్ళి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ రాసిందండి అది మీ బాధ్యత అని? ఎక్కడ రాసలేదు. అది మీ బాధ్యత కాదు, అది పేరెంట్స్ బాధ్యత కానే కాదు. అది ఒక ఇండివిజువల్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ ఇండివిజువల్స్ చాయిస్. ఆ చాయిస్కి వదిలేయాలి. వదిలేయకుండా మన సిస్టంలో ఏంటంటే, జనరల్లీ ఇప్పుడు మన కల్చర్లో కానీ మన సిస్టంలో కానీ ఆ పెళ్ళి అనేది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ట్యూన్ చేస్తూ ఉంటారు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏంటంటే సపోజ్ ఆ అమ్మాయి మార్నింగ్ లేట్గా లేసే అలవాటు ఉందనుకోండి, ఒక అబ్బాయి లేట్గా లేస్తే ఎవరు క్వశ్చన్ చేయరు. బట్ ఒక అమ్మాయి లేట్గా లేస్తే నీకు పెళ్ళైన తర్వాత మమ్మల్ని అంటారు, ఎలాగైనా నువ్వు పెంచేది అనేసి మమ్మల్ని అంటారు అనే ఆ ఆస్పెక్ట్ వస్తుంది. వచ్చి ఏంటంటే అమ్మాయిల్ని జనరలీ మార్నింగే లేపుతూ ఉంటారు. రెండోది హౌస్ హోల్డ్ పనులు కూడా, లైక్ కుకింగ్ కానివ్వండి, లేకపోతే వాషింగ్ క్లోత్స్ కానివ్వండి, సో ఇలాంటిది ఏదైనా సరే, హౌస్ హోల్డ్, ఇల్లు సర్దడం, ఇవన్నీ కూడా ఒక అమ్మాయితోటి డెలిబరేట్గా చేపిస్తారు. అంటే పని మనిషి పెట్టుకునే స్కోప్ ఉన్నా, స్తోమత ఉన్నా, స్టిల్ వాళ్ళు ఏంటంటే నేర్చుకోవాలి అని చెప్తారనమాట. ఒక ఫీమేల్ చైల్డ్కి అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఏదన్నా సరే, ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కడుతున్నారు అనుకోండి, ఆ అమ్మాయి 10th క్లాస్లోనో 11th క్లాస్లోనో ఉన్నప్పుడు ఒక ఇల్లు కడుతున్నప్పుడు కూడా వాళ్ళు జనరల్లీ ఏంటంటే ప్లానింగ్ వేసేటప్పుడు, ఓకే ఇది అబ్బాయికి ఈ బెడ్రూము, మాకి ఈ బెడ్రూమ్, ఇది అమ్మాయికి అంటే ఎలాగో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, ఎవరో ఒకరి దగ్గర అడ్జస్ట్ అయితే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, తనకెందుకు సెపరేట్ రూమ్, తనకెందుకు రూము. సో అంటే ఉన్నన్నాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుందాము అనే థాట్ లేదు చూడండి ఎక్కడ కూడా. సో ఎప్పుడో ఒకప్పుడు ఈ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా అనే థాట్ ప్రాసెస్లోనే ఉన్నారే తప్ప, అరే ఉన్నన్నాళ్ళు ఈ అమ్మాయి మన ఫ్యామిలీ మెంబరు, మనతో పాటు ఉంటుంది, తనకు కూడా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాలి, ఇవ్వాల్సిన లిబర్టీ ఇవ్వాలి అనే థాట్ ఎక్కడ రావట్లేదు. ఇప్పుడు ఒక అబ్బాయి కోసం రూమ్ సపరేట్గా కడుతున్నారు, అబ్బాయి ఉంటానికి గ్యారంటీ ఏంటి? లేదు. రేపు పొద్దున వాడు సపరేట్గా వెళ్ళిపోవచ్చు, వాడు ఎక్కడైనా యుఎస్ కన్నా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఈ అన్సర్టెనిటీస్ అన్నింటినీ పట్టించుకోరు. అబ్బాయికి స్పెషల్ రూమ్ ఉండాలి, కట్టించేస్తున్నారు, అమ్మాయి అవసరం లేదు, ఎలాగో వెళ్ళిపోతుంది. సో ఈ డిస్పారిటీ ఏదైతే ఉందో దానివల్ల బేసిక్గా ఏమవుతుంది అంటే, తెలియకుండా ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతోని ఒక డిస్కనెక్ట్ అనేది క్రియేట్ అవుతా ఉంటుంది. మీరే చేస్తున్నారు, చేతులారా చేసుకుంటున్నారు. నువ్వు వెళ్ళిపోయి బయట దానివే మా ఇంట్లో పర్సన్ కాదు అనేది క్రియేట్ చేసేస్తున్నారు. సో అలా క్రియేట్ అయినప్పుడు ఏంటంటే, స్పెషలీ చిన్నప్పటి నుంచి క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆ అమ్మాయి కొంచెం వయసుకు వచ్చిన తర్వాత, లైక్ కాలేజ్లో ఆ టైంకి వచ్చేసరికి, షీ విల్ స్టార్ట్ సీకింగ్ ఫర్ లవ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఇప్పుడు లవ్ కానీ ఎఫెక్షన్ కానీ బయట వాళ్ళు చూపించే ఎఫెక్షన్ అది ఎక్కువ అనిపించేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో ఓన్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ అనేది వచ్చేస్తుంటుంది. రెండోది ఈ కండిషనింగ్ అన్ని చేస్తూ ఉంటారు, ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని పెడతా ఉంటారు. పెట్టిన తర్వాత కరెక్ట్ ఏజ్ వచ్చేసరికి ఒక పెళ్లి చేసుకునే టైంలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి ఇష్టం ఉందా లేదా ఇవన్నీ ప్రయారిటీస్ లేకుండా, నువ్వు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అడగకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఏంటంటే అది అబ్బాయి కన్నా సరే అమ్మాయి కన్నా సరే పేరెంట్స్ ఒక ఇదేం తీసుకుంటారంటే, ఎలాగో పెళ్లి చేసుకోవాల్సిందే అనేసి. నేను పెళ్లి చేసుకోను అన్నారంటే రచ్చ స్టార్ట్, రైట్? సో ఏంటంటే
జనాలు ఏమంటారు, జనాలు ఏమనుకుంటారు, అయితే నలుగురు అడుగుతున్నారు నీకు ఇంకా పెళ్లి కాలేదు, నేనేం చెప్పాలి వాళ్ళకి. సో పద్దాకా మీరు ఈ నలుగురు కోసం ఆలోచించి పెళ్లి చేస్తున్నారే తప్ప పెళ్లి చేస్తే పిల్లలు సుఖంగా ఉంటారా లేదా ఇది వాళ్ళు ఆలోచించట్లేదు. యాజ్ యూ సెడ్ ఫస్ట్ నుంచి నలుగురు అడుగుతున్నారనే పిల్లలు కనాలి, ఎందుకు పిల్లలు లేరని అంటారని. మళ్ళీ దాని తర్వాత వీళ్ళు చెప్పారని వాళ్ళు మంచి చదువుకుంటున్నారు, మీరు ఇదే చేయాలి, ఈ కోర్సే చదవాలి, ఇలాగే ఉండాలి, ఈ కాలేజ్కి వెళ్ళాలి. సో మీరు అన్నట్టు పెళ్లి విషయంలో కూడా సేమ్ థింగ్, మీరు చేసుకోకపోతే నలుగురు ఏమనుకుంటారు. అదే సో అన్ని మెయిన్ స్ట్రీమ్ ప్రాసెస్ ఏంటంటే పెళ్లి ఫస్ట్ అయిపోవాలి, సో ఏజ్ కల్లా పెళ్లి అయిపోవాలి. సో నేను పెళ్లి చేసుకుంటా, నాకు ఇంకా టైం కావాలి. సి దిస్ ఇస్ ఆల్సో పాజిటివ్. ఏంటంటే నేను పెళ్లి చేసుకోని అనట్లేదు, నాకు కెరియర్ సెటిల్మెంట్కో లేకపోతే వాట్ ఎవర్ రీజన్స్కి నాకు ఇంకా కొంచెం టైం కావాలి, టైం ఇవ్వండి అని అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి మోస్ట్ పేరెంట్స్ది. ఎందుకు అని అంటే ఏజ్. ఇప్పుడు అందరూ ఏంటి, అబ్బాయి అయితే 27-28 కల్లా పెళ్లి చేసేసుకోవాలి, అమ్మాయి అయితే 23-24 కల్లా పెళ్లి చేసేసుకోవాలి. ఈ ఏజ్ దాటంగానే ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. అది ఏ లెవెల్లో ప్రెషర్ ఉంటుంది అంటే అండి, నేను చూసాను పర్సనల్ హ్యావ్ సీన్, ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అని అంటే అమ్మాయిలు అంతగా ఇష్టపడరు, అంటే పెళ్లిగానే అమ్మాయిలు స్పెషల్లీ అటెండ్ అవ్వాలి అని అంటే అబ్బా ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళగానే అందరూ నా పెళ్లి ఎప్పుడు అని అడుగుతారు, పెద్దవాళ్ళందరూ వచ్చి అడిగేది కామన్, అడిగేది అదే. సో అందుకనే వెళ్ళడానికి కొంచెం వెనక ఆడతారు. సో మోస్ట్లీ మరీ ఇంపార్టెంట్ అయితే వెళ్తారే తప్ప అది అవాయిడ్ చేయొచ్చు అంటే మోస్ట్లీ అవాయిడ్ చేసేస్తారు. కరెంట్ జనరేషన్ ఈస్ డూయింగ్ దాట్, రైట్? సో ఎందుకు అలా చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ ది ప్రెషర్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఫ్రమ్ రిలేటివ్స్. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, సరే పెళ్లి చేసుకున్నారు అయిపోయింది, ప్రెషర్, పిల్లలు ఎప్పుడు అంటారు. సో ఆ పెళ్లి కాకముందంతా వాళ్ళు అడిగే మళ్ళీ ఇండైరెక్ట్ క్వశ్చన్స్, పెళ్లి ఎప్పుడు చేసుకుంటామని కొందరు అడుగుతారా, కొందరేమో పప్పనం ఎప్పుడు పెడతా ఉన్నారు. సో ఇట్స్ కోడ్ వర్డ్. సో దాట్ వే మళ్ళా పిల్లలకి అనేటప్పుడు పిల్లలు ఎప్పుడు అని కొందరు అంటారు, గుడ్ న్యూస్ ఎప్పుడు అని కొందరు అంటారు. సో దిస్ ఇస్ అనదర్ కోడ్ వర్డ్. సో ఎప్పటిదాకా ఈ ప్రెషర్ అనేది పెడతా ఉంటారు తప్ప అసలు వాళ్ళ రిలేషన్షిప్ డెవలప్ కావడానికి టైం ఇస్తున్నామా, వాళ్ళకి ప్రైవసీ ఇస్తున్నామా, వాళ్ళ చాయిస్కి మనము ఇది ఇస్తున్నాం, మన రెస్పెక్ట్ చేస్తున్నామా లేదా, ఇవన్నీ చూడకుండా మోస్ట్ ఇంపార్టెంట్లీ అసలు తన ఐడెంటిటీ తన క్రియేట్ చేసుకోవడానికి అసలు ఏంటి, తన ఏంటి అనేది తనకు తెలియట్లేదు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి. ఇప్పుడు చూడండి, చిన్నప్పటి నుంచి నువ్వు యూ డోంట్ బిలాంగ్ టు దిస్ ప్లేస్ అనేసి పెంచుతున్నారు అమ్మాయిని. పెళ్ళైన తర్వాత షీ హర్సెల్ఫ్ విల్ ఫీల్ ఇది నా ప్లేస్ కాదు అనేసి. ఎందుకంటే కంప్లీట్ స్ట్రేంజర్స్ తోటి ఉండాల్సి వస్తుంది. లైక్ వాళ్ళ అత్త మామలతోటి కానీ లేకపోతే హస్బెండ్, వీళ్ళందరూ ఏంటంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు కాదు వీళ్ళు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎ స్ట్రేంజ్ ప్లేస్. సో అక్కడ ఐడెంటిటీ లేక, లేకపోతే అక్కడ ఓనర్షిప్ లేక, ఇక్కడ ఓనర్షిప్ లేక, ఇక్కడికి వచ్చిన తర్వాత మీ పుట్టిల్లు అనేది మీ ఐడెంటిటీ అవుతుంది. బట్ అక్కడ ఉన్నంత కాలం మనకు ఆ ఫీల్ వచ్చిందంటే రానివ్వలేదు ఇంట్లో వాళ్ళు. అక్కడ స్ట్రేంజ్ ప్లేస్, ఇక్కడేం పుట్టిల్లు అన్నా కానీ అది నీళ్లు కాదు అనే ఫీలే ఉంటుంది ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ దగ్గర నుంచి. సో ఇది మారాలండి. నేనేంటంటే పేరెంట్స్ని ఒకటే ఇది చేస్తాను ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బాయ్ చైల్డ్ అన్నా సరే, ఒక గర్ల్ చైల్డ్ అన్నా సరే, ట్రీట్ దెమ్ ఈక్వలీ. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన లవ్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఎఫెక్షన్, వాళ్ళకి ఇవ్వాల్సిన వాల్యూ చిన్నప్పటి నుంచి ఇవ్వండి. ఫ్యూచర్లో ఎప్పుడో పెళ్ళైన తర్వాత ఏదో అవుతుందని చిన్నప్పటి నుంచి డిస్కనెక్ట్ తీసుకొని వచ్చారు అని అంటే షీ విల్ నెవర్ హ్యావ్ ది కనెక్ట్ విత్ ది ఫ్యామిలీ. రేపు పొద్దున ఆమెకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా చెప్పుకోవాలన్నా ఆలోచిస్తుంది, సాల్వ్ అవ్వదు బికాజ్ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా కదా, సో సాల్వ్ కాదు అనే ఒక థాట్ ప్రాసెస్లోనే ఉంటుంది తప్ప నిజంగా మా వాళ్ళు వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అనే ఈ నమ్మకం కూడా రాదు. సో ఇలాంటివి లేకుండా మ్యారేజ్ అనేది వాళ్ళకు వదిలేయండి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు. మీకు ఏదైనా చెప్పేది ఉంటే చెప్పండి, సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన టైం వాళ్ళకి ఇవ్వండి. ఓన్లీ వెన్ దే ఆర్ రెడీ దే విల్ గెట్ మ్యారీడ్. ఇప్పుడు చాలా మంది ఈ మ్యారేజ్కి నేను ఐఎమ్ నాట్ రెడీ ఎట్ అయినా కూడా పెళ్లి చేసేస్తూ ఉంటారు కదా. సో చాలా మంది ఏంటంటే డివోర్స్ రేట్ పెరిగిపోతుంది, అసలు ఎందుకు డివోర్స్ పెరుగుతుంది అని అంటారు కదా. డివోర్స్కి మూల కారణం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటారు కదా. డివోర్స్కి మూల కారణం మ్యారేజ్ అనండి. ఇప్పుడు నువ్వు మ్యారేజే మూల కారణం. సో యూఆర్ నాట్ గెటింగ్ ఇట్ డన్ విత్ ద రైట్ పర్సన్ ఆర్ యూఆర్ నాట్ లివింగ్ ఇట్ టు దేర్ చాయిస్. ఇలాంటి అన్ని అయినప్పుడే డివోర్స్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా వాళ్ళ చాయిస్కి వాళ్ళ టైంకి వదిలేశారనుకోండి, డెఫినెట్లీ రిలేషన్షిప్స్ ఏర్పడినప్పుడు ఇంకా బెటర్గా ఉంటాయి మనకి. సో పేరెంట్స్ ఇది దృష్టిలో పెట్టుకొని కొంచెం మారితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ వ్యూస్. థ్యాంక్ యూ.